నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాము. నిత్యం రద్దీగా ఉండే ఈ కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల చాలామంది పక్కనే ఉన్న క్యాన్సర్ హాస్పిటల్కి కూడా రావడం జరుగుతుంది. చాలామంది వాళ్ళ పేషెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ నించొని ఎవరు అన్నం పెడతారా, ఎప్పుడు తిందామా అని చెప్పేసి ఎదురు చూసే పరిస్థితులు కూడా చాలా ఉంటాయి. మనం చాలాసార్లు చూసినాం. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఉందో రవీంద్రనాథ్ ఫౌండేషన్ అని చెప్పేసి ఉంది. సో దాని ద్వారా అభిషేక్ అనే పర్సన్ ఇక్కడికి వచ్చే రోడ్డు పైన ఉండి భిక్షాటన చేసుకునే వాళ్ళకి అండ్ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చేసి అక్కడ వాళ్ళ పేషెంట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా చిన్న పొట్ట నింపే ప్రయత్నం కూడా తను చేస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ప్రధానంగా రోజు ఒక 100-150 మంది కూడా తను రెగ్యులర్గా టిఫిన్ సరఫరా చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఫ్రీగా. అండ్ ఛాయ్ మాత్రం డే అంతా కూడా సప్లై చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాకా నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు? 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. మరి ఎవరు ఇది చేసేది? ఎవరు ఎన్నేళ్ళ నుంచి చేస్తారు? రోజుకి ఎంతమందికి పెడతారు అసలు? రోజుకు 100-150 మంది పెడుతున్నారు. ఛాయలు పొద్దున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. మరి ఎంతమంది వస్తారు రోజు? అసలు రెగ్యులర్గా వచ్చేటోళ్ళు ఉంటారా, లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చేటోళ్ళ గురించే పెట్టినారా, లేకపోతే ఇక్కడ రోడ్డు మీద ఏదన్నా అందరినీ డబ్బులు అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళ కడుపు నింపడానికి? ఎట్లా ఇది ఆలోచన ఎట్లా వచ్చింది? అట్లేం లేదు, ఎవరు పబ్లిక్ గురించి వాళ్ళు కొన్ని మంది వస్తారు, పబ్లిక్ కొన్ని మంది. ఒక ఆఫీసర్లు కూడా కార్లు నిలబెట్టించి చాలా దాగిపోతుంటారు వాకింగ్ వచ్చిన వాళ్ళు అందరికీ. అట్లేం లేదు, వాళ్ళకు ఒక్కరికి అనేది ఏమి లేదు. వాళ్ళు వస్తుంటారు, ఇక్కడ ఆఫీసర్లు కూడా వస్తుంటారు. ఈ అభిషేక్ అతను ఎవరైతే ఉన్నారో మీరు చెప్పింది, ఆయన దీన్ని ఎట్లా స్థాపిద్దాం అనుకున్నా అంటే ఆయనకు ఆలోచన ఎట్లా వచ్చింది? తర్వాత ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నారు? ఎంత ఖర్చు వస్తుంది ఆయనకి చేయడం వల్ల? ఏమన్నా తెలుసా మీకు? అంటే ఇప్పుడు నేను చేయడం మాత్రం 5 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఒకటి ఉంది, మాసాప్ ట్యాంక్ కూడా ఒకటి ఉంది. 2 ఫ్రీ చేయాలి ఆయన వాళ్ళ నాయన పేరు మీద. కానీ అది ఎట్లా వస్తుందో అది ఆయనకు తెలుసు, మనకు అంత ఐడియా లేదు. మరి మీరు 5 ఏళ్ళ నుంచి ఇక్కడ పని చేస్తున్నారు కదా, మీరు రోజంతా ఈయన ఉండేసి ఛాయ్ సరఫరా చేయడము, టీ సరఫరా చేయడం చేస్తారు. మరి మీకు జీతం లాంటిది ఏమైనా ఇస్తారా? ఇస్తే ఎంత ఇస్తారు అసలు? జీతం నెలకు 13,000 ఇస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటున్నాం. ఓకే, ఏం చెప్తారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తినాలనుకునే వాళ్ళకి, లేకపోతే మీ ఇది చూసే వాళ్ళకి, మిమ్మల్ని చూసి ఇంకెవరైనా ఇన్స్పైర్ అవ్వాలి, ఇట్లాంటి హెల్ప్ ఎవరికైనా చేయాలని ఏమన్నా చెప్తారా, లేకపోతే ఏం చెప్తారు అసలు? అదేం చెప్పాలి, అదేం లేదు. మనం వచ్చిన వాళ్ళకి ఛాయ్ ఇవ్వడం అంతే, మనకు హెల్ప్ చేయడమే మన పని. ఛాయ్ అయిపోతే ఆయనకు ఫోన్ చేస్తే ఆయన పంపిస్తాడు ఛాయ్. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీలాగా మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి ఎవరైనా అరే మేము కూడా హెల్ప్ చేయాలి అని చెప్పేసి ముందుకు రావాలని చెప్పేసి ఏమైనా చెప్పగలుగుతారా ఎట్లా అని చెప్తున్నా? అదేం లేదు సార్, ఇక్కడ అట్టేమి ఎవరు చెప్పడం లేదు. రైట్, ఏం చెప్తారు ఇప్పుడు చూసేటోళ్ళకి? ఏం చెప్తారు మా ఛానల్ చూసేటోళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? మీ టిఫిన్ల విషయంలో కానీ, మీరు పంచే ఛాయ్ విషయంలో కానీ? మరి అలా బాగానే ఉంది అంటున్నారు. ఛాయ్ ఇచ్చితే ఛాయ్ తీసుకుంటే బాగానే ఉందని ఛాయ్ తాగిపోతున్నారు అంతే. మరి టిఫిన్లలో ఏమేమి వెరైటీస్ పెడతారు? ఇప్పటివరకు ఏమేమి పెట్టినారు, ఏమేమి వెరైటీస్ పెడతారు? వేరే టైం లేదు, కానీ డైలీ పులిగూరనే. డైలీ ఒకటే ఐటమే. పొద్దున 10 గంటలకు వచ్చి పులిగూర పంచుతాం డైలీ. టిఫిన్ 10 గంటలకు వస్తుందా? 10 గంటలకు. 10 గంటల నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అసలు? హాఫ్ అన్ అవర్ 10 నుంచి 10:30. ఎన్ని మంది వస్తే అన్ని మందికి. హాఫ్ అన్ అవర్లో ఎన్ని మంది వస్తే అన్ని మందికి ఇచ్చేస్తాం. సో హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుంది మీ దగ్గర వచ్చే టిఫిన్ ఏదైతే 100-150 మందికి సరిపోతుందో అది హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుంది. ఛాయ్కి ఎంతవరకు ఎన్ని లీటర్ల పాలు పడతాయి మీకు? ఛాయ్ మాత్రం లిమిట్ లేదు. సాయంత్రం 6 గంటల వరకు ఎన్ని మంది వస్తే అన్ని మందికి ఇస్తాం. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇచ్చేస్తాం. ఛాయ్కి లిమిట్ లేదు. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఏమైనా ఎక్కువ మంది వస్తారా? అంటే క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఏమైనా ఎక్కువ మంది వస్తారా రెగ్యులర్గా? వస్తారు, రెగ్యులర్గా వస్తారు. ఎందుకంటే అక్కడ చూసినాం చాలా సార్లు అన్నం పెడతా ఉంటే చాలా మంది లైన్లు కట్టేసి ఆ అన్నం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మేము అక్కడ చాలా సార్లు చూసినాము. ఇక్కడ కూడా వస్తారు అట్లా? ఇక్కడ కూడా వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. ఉదయం సాయంత్రం వచ్చి చాలా తాగుతారు. మీ పేరు కాక? నా పేరు ఎం సోమయ్య. మీరు ఒక్కరే ఉంటారా? మీతో పాటు ఇంకెవరైనా కూర్చుంటారా కౌంటర్లో? ఎవరు లేరు, నేను ఒక్కనే ఉంటా. 5 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది? 5 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది. 5 ఏళ్ళ నుంచి మీరు ఒక్కరేనా ఇక్కడ? నేను రావడం 5 సంవత్సరాల నుంచి నేను ఒక్కనే ఉండే ఇక్కడ. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నేను ఒక్కనే ఉంటా. సో ఇది ఇక్కడి పరిస్థితి. సో చూడొచ్చు మనం ఇక్కడ టీ తాగుతున్నారు. టీ కోసం కొంచెం రిలీఫ్ అవుతుంది అని చెప్పేసి కూడా టీ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ ఏదైతే అభిషేక్ అనేది ఉన్నారో రవీంద్రనాథ్ ఫౌండేషన్ ద్వారా దాదాపు నేను ఇక్కడ చేయబట్టి 5 ఏళ్ళు అవుతుంది.
కానీ అంతకు ముందు నుంచే రన్ అవుతుంది, నాకు నెలకింత జీతం కూడా ఇస్తారు అని చెప్పేసి కూడా ఆ పర్సన్ చెప్తున్న పరిస్థితి. ఎవరైతే ఇక్కడ దగ్గరలో ఉంటారో హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళందరి ఆకలి తీర్చడమే మా ప్రధాన ధ్యేయం అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ప్రధానంగా 100-150 మందికి మాత్రం మేము ఖచ్చితంగా టిఫిన్ పెడతాం మార్నింగ్, అండ్ ఈవినింగ్ వరకు కూడా చాయ్ నిరంతరంగా మేము సరఫరా చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. బట్ చూడాలి, ఇట్లాంటి వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఏమైనా ఇన్స్పైర్ అయ్యి సమాజానికి ఏమైనా హెల్ప్ చేద్దాం, లేదా రోడ్డు మీద డబ్బుల కోసం నిలబడి అందరినీ భిక్షాటన చేసే వాళ్ళ గురించి ఆలోచించి మిగతా వాళ్ళు ఏమైనా ముందుకొచ్చి హెల్ప్ చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో మల్లేష్, ఆంధ్రప్రభ, కేబీఆర్ పార్క్.